మీరు అన్నట్టు ట్రైనింగ్లో ఒంటరిగా ఉండాల్సిన సందర్భాలు ట్రైనింగ్లో కానీ ఫీల్డ్లో కానీ ఒంటరిగా ఉండాల్సిన సందర్భాలు ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా? ఒంటరిగా వెళ్ళాల్సిన సందర్భాలు అటువంటి ఏమన్నా జరుగుతాయా అలా? మీరు నన్ను చాలా ఎక్కువ ప్రశ్నలు అడిగేస్తున్నారు. మా ఫ్రెండ్ పేరు మదీనా, ముస్లిం అతను. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాకు స్లీప్ వాకింగ్ అనే సమస్య ఉండేది. టక్కన లేచి నడుస్తుండేవాడిని. వాళ్ళందరూ అనేవాళ్ళు దెయ్యం తిరుగుతుంది. నాకు తెలియదు దెయ్యం నేనే అని. తను మంచి టెక్నిక్ ఇచ్చాడు మా ఫ్రెండ్. అంటే లోన్లీనెస్ ఎలా దూరం అవుతుందంటే ఫ్రెండ్షిప్స్ ఎలా డెవలప్ అవుతాయి. ఇప్పటికీ నేను అతనిలో టచ్లో ఉన్నాను. ఎప్పుడు 35 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయింది సంఘటన. తను ఏం చెప్పాడంటే, మరి కాలుకి దారం కట్టేసుకోరా, 2 కాళ్ళకి కట్టుకోబాక తట్టుకొని పడతావు మంచంతో పాటు చూద్దామని. అంతే. ఇప్పుడు ఈరోజు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకుని ₹1,00,000 తీసుకుంటాడు వాడు. దానికి ఒక పేరు పెడతాడు, స్లీప్ వాకింగ్. అది పెద్ద జబ్బు. మా మదీనాని నేను ఎట్ట మర్చిపోగలను? అలాగే సార్, ఇంక తీసుకుంటే ట్రైనింగ్లో మీకు ఎలాంటి సూచనలు కానీ సలహాలు కానీ వస్తూ ఉంటాయి? అలాగే యుద్ధ సమయం వచ్చేటప్పటికి యుద్ధం సమయంలో మీకు వచ్చేటువంటి స్పెషల్ కమాండ్స్ ఏంటి? ట్రైనింగ్లో నేను చెప్పాను కదా, నా అదృష్టం బాగుండి 2 సార్లు ట్రైనింగ్ చేయాల్సి వచ్చింది. ఒకటి 18 ఏళ్ళప్పుడు, 27 ఏళ్ళప్పుడు. మాకు ట్రైనింగ్లో ఏం చేస్తారంటే దాన్ని జీడీ ఎక్సర్సైజ్ అంటారు. జనరల్ డిఫెన్స్, గ్రౌండ్ డిఫెన్స్. ప్రతి 3 నెలలకి దీన్ని ట్రైనింగ్ చేస్తాం. అంటే ఉన్నట్టుండి యుద్ధం వస్తే మనం ఎలా చేయాలి, ఫ్యామిలీస్ని ఎలా కాపాడుకోవాలి, క్వార్టర్స్లో ఎవరు ఉంటారు, వాళ్ళకి రేషన్స్ ఎవరు సప్లై ఎలా చేస్తారు, ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి, ఆఫీస్లో టెంట్లు ఉన్నాయా లేవా, ట్రెంచెస్ ఉన్నాయా లేవా, ట్రెంచెస్ దొవ్వి లోపల ఉండాలి, బాంబులు పడితే ఏం చేయాలి, బ్లాక్అవుట్ ప్రాక్టీస్, కార్కి వెహికల్స్కి హెడ్లైట్స్ లేకుండా డ్రైవ్ చేయడం ఎలాగా, ఓకే, బ్లాక్అవుట్ మెజర్స్ అంటారు వీటిని. ఇవన్నీ ప్రతి 3 నెలలకి ప్రాక్టీస్ చేస్తాం. అంటే ఉన్నట్టుండి ఇప్పుడు యుద్ధం నేను చెప్పాను కదా, ఒకసారి యుద్ధం స్టార్ట్ అయిపోతే రియాక్షన్ టైం అంటాం మేము. రియాక్షన్ టైం కూడా డ్రైవింగ్ చేస్తారా? ప్రాక్టీస్ చేయాలి కదా. బ్లాక్అవుట్ అన్నప్పుడు బాంబుల వర్షం కురుస్తున్నప్పుడు, మీరు మొన్న జరిగింది కదా బాలాకోట్ స్ట్రైక్ అయినప్పుడు మొత్తం కాశ్మీర్ అంతా బ్లాక్అవుట్ పెట్టారు. వాళ్ళు వచ్చి జమ్మూలో ఆర్మీ డిపో మీద బాంబులు వేసేసి వెళ్ళారు. లక్కీగా పేలలేదు అవి దూరంగా, ఎందుకంటే వాళ్ళకి ఆ స్పీడ్లో కష్టం, పిన్ పాయింట్ చేయడం కష్టం. హాఫ్ ఎ సెకండ్లో మీరు క్రాస్ అయిపోతారు, జమ్మూనే క్రాస్ అయిపోతారు. సో జమ్మూలో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా, దీని మీద వేయమంటే వాళ్ళు ఇక్కడ వేసేసి వెళ్ళిపోయారు. అయినా చాలా బాగా వేసినట్టు లెక్క. అంటే అతనికి స్ప్లిట్ సెకండ్. కానీ ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది, 200-300 మీటర్స్ వచ్చేసింది. ఇక్కడ బాగాల్సిన బాంబు ఇక్కడ పడింది. సో అవి ప్రాక్టీస్ చేయడానికి ఏంది, వెహికల్స్లో లైట్ ఉన్నాయి ఇంకో తెలిసిపోతుంది కింద తిరుగుతూ ఉన్నారంటే. సో మొత్తం స్టేషన్ మొత్తం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ అలైక్యా స్వీట్స్ ఏరియాలో ఉన్నామంటే మొత్తం ఏరియా అంతా బ్లాక్, ఏం కనపడదు పైనుంచి, చెట్లు చేమలే. అవి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా చేయాలి, స్కూళ్ళకి వెళ్ళాలి, నీళ్లు ఉండవు, నీళ్లు ఆపేస్తారు. తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లో పని చేసుకోవాలి, చీకట్లో పని చేసుకోవడం, చీకట్లో వంట వండడం. ఫీల్డ్ కిచెన్ అంటారు. కిచెన్ లేదు ఈరోజు, కిచెన్ మీద బాంబు పడిపోయింది, బయట తయారు చేయి. ఆ కుక్కలకి తయారు చేయించాలి చెట్లతో. ఇప్పటిదాకా గ్యాస్లో చేసిన వాళ్ళు కట్టెలు కొట్టాలి, కట్టెలు రెడీగా ఉన్నాయా లేవా, కట్టెలు కొట్టడానికి గొడ్డలు ఉందా లేదా. ఇది ప్రతి 3 నెలలు ప్రాక్టీస్ చేస్తాం మేము. ఓకే, చాలా దారుణంగా ఉంటుంది. చాలా దారుణంగా ఉంటుంది. ట్రైనింగ్లో నేర్పిస్తారు. 18 ఏళ్ళ కుర్రవాడికి ఏం తెలుస్తుందండి, వాడు ఉదయం నుంచి 10 అయిపోతానికి వాడి పైన అయిపోతుంది, అలసిపోతాడు. ఇప్పుడైతే దిట్టంగా ఉన్నాను, కానీ బక్కపీలికి ఉండేవాడిని 45 kgs. ఇప్పుడు నీట్గా బాగా మంచి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి దిట్టంగా తయారు చేశారు నన్ను ఆ టైంలో. ఎందుకంటే ట్రైనింగ్లో మీరు హెల్త్ రన్ చేసిన పరేడ్ చేసినప్పుడు బాడీలో ఫీల్ గుడ్ హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి. మీరు ఎంత బాడీకి ఎంత ఎక్సర్సైజ్ ఇస్తే దాన్ని ఏదో అంటారు, ఇఫోరియానో ఏదో అంటారు, దాని పేరుంది. అప్పుడు బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. అప్పుడు ఇచ్చిన మీరు అన్నారు చూడండి, ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తారని, అప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ జీవితాంతం ఉండిపోతాయి. ఎందుకంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, ఫుల్ బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఏం చేయాలి, నేను అన్నాను కదా, చెప్పిన పని చేయడం, చేసిన పని చెప్పడం. ఎక్కడికి పోయేవరా, ఏం సినిమా చూసేవరా, ఎన్ని గంటలు చూసావు, ఎన్ని సినిమాలు ఉన్నాయి, హీరో వీళ్ళంతా ఏం చెప్పాడు, గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోలేదంటే ఎలా, రేపు యుద్ధంలో కావాల్సింది. చూశాను సార్, ఎవరో ఆ చెట్ల కింద కనిపెడుతున్నారు, ఎంతమందో తెలియదు, ఎంతమంది రా తెలియదు అంటే అంటే మనం బ్యాకప్ వెళ్ళాలి కదా, కోట్ చేయాలి. వాడు ఎట్టున్నాడు సార్, చీకట్లో కనపడలేదని, చీకట్లో కనపడడానికే కదా చీకట్లో ప్రాక్టీస్ చేపిస్తాం ఎలా చూడాలి అని. తర్వాత మొహం అంతా ఇలా రంగులు పూసేసుకుంటాం. ఇప్పుడు చేతులు ఎక్కువగా ఉన్న దీన్ని మేనరిజమ్స్ అంటారు. చేతులు ఎక్కువ ఊపుతున్నాడు అంటే వాడు ఏదో చేతులు ఊపుతున్నాడు సార్ అంటే ఏంది, చేతిలో ఏదో ప్రాబ్లం ఉంది. ఓహో వాడు ఎవరు తిరిగారు మన సైడ్, వాడు ఎవరో గేట్ ముందు తిరిగాడు, కొంచెం చేయి ఊపుకుంటూ వాడిని పట్టుకుంటారు. సో ఇవన్నీ నేర్పిస్తారు ట్రైనింగ్. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోలేకపోతే ఇప్పుడు ఎవరైనా ఒకరు తప్పు చేశారనుకోండి, నాతో ట్రైనింగ్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, మా ఫ్రెండ్ మదీనా వాళ్ళు, మేము 100 మంది ఉన్నాం. 100 మందిలో ఒకరు తప్పు చేసినా పనిష్మెంట్ అందరికీ. ఓకే. సో ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అనే స్పీచ్లు ఇవ్వరు అక్కడ.
అక్కడ నేర్పించేస్తారు. దొలుతుంటాం, వాడిని తిట్టుకోవాల్సింది, రాత్రి పోయి కొట్టుకోవాల్సిందే వాడిని. వేసేయండి రా కమ్మలు పెరేడ్ వేసేయండి అన్నా కానీ అప్పుడు పాటించాల్సిందే. ఒరే నువ్వు ఎందుకు లేట్కి వచ్చావరా అని అక్కడ అనడానికిలే, అందరు దొలుతున్నారు. ఏంది ఫ్రంట్ రోలు బ్యాక్ రోలు, ఫ్రంట్ బ్యాక్ కలిపితే క్రీమ్ రోలు. ఇది మా ఆనందం. క్రీమ్ రోల్ ఇప్పుడు తప్పు చేసిన అందరూ దొల్లాల్సిందే. దాని పేరు ఫ్రంట్ రోల్. కొంచెం ఎక్కువ వాడికి ప్రేమ పుట్టింది అనుకో మా సీనియర్కి, క్రీమ్ రోల్ అంటాడు. 4 ముందు 4 వెనక, నడుము చక్కగా వచ్చేస్తుంది. అలా డిసిప్లిన్ అలవాటు అవుతుంది, ఇన్స్ట్రక్షన్స్ అలవాటు అవుతాయి, చాకుల్లాగా తయారవుతాం. మన ఆర్మీకి, మన ఎయిర్ ఫోర్స్కి, నేవీకి, ప్రపంచం మొత్తంలో పేరేందంటే వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళకి దేశం అంటే పిచ్చి. అక్కడ మిలిటరీలో ఉన్నంతకాలం 28 ఏళ్ళు నాకు కాస్ట్లు, రిలీజియన్లు, కులాలు, మతాలు అస్సలు పెద్దగా ఐడియా లేదు. ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను 7 ఏళ్లలో. అప్పుడంతా ఒకరే, మనమంతా ఒకటి, మనం కలిసి ఒక పని ఇచ్చాం, పని చేసుకొచ్చాం, ఇంటికి వచ్చాం, నిద్రపోయాం. వెళ్తే ఏ కమాండ్ వచ్చిందో ఆ కమాండ్ ప్రకారం దాన్ని చేయడం వరకే మనకు, అంతవరకే. సార్ ఫ్యామిలీ రిలేషన్స్ విషయం తీసుకుంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయగలరు? దాదాపు సంవత్సరాల తరబడి మీరు అక్కడ ఉంటారు కదా, సో ఒకసారి వచ్చి వివాహం చేసుకొని వెళ్ళిన తర్వాత అంటే మేజర్ సినిమా ఇవన్నీ కూడా మనం చూసాం. అక్కడ పడేటువంటి ఇబ్బందులు కానీ పరిస్థితులు కానీ, పిల్లలు పుట్టిన తర్వాత ఆ సినిమా చూసాం కదా మనం. సినిమా చూసిన తర్వాత అందరూ కూడా బాగా ఆ పిక్చర్ని సూపర్ హిట్ చేయడానికి కారణం కూడా దేశభక్తి, మన వాళ్ళ దేశభక్తి. సో ఈ ఫ్యామిలీ రిలేషన్ని కంటిన్యూ చేయడం కానీ, వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు కానీ, మీతో ఫీలింగ్స్ పంచుకునేటప్పుడు కానీ, సండేసే ఆతి హే సాంగ్ మనం చూస్తాం. సో అదంతా కూడా మనం చూసినప్పుడు మనకైతే చూసేవాళ్ళకి మాకే అట్లా ఉంటుంది. మరి మీకు రియల్గా ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీరు బాగా రీసెర్చ్ చేసినట్టున్నారు హ్యూమన్ సైకాలజీ మీద. చాలా కష్టం సార్ ఫ్యామిలీ మెయింటైన్ చేయడం అనేది, ఆ రిలేషన్స్ కొనసాగించడం అనేది. నేను చాలా లక్కీ. మా అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు, మా అమ్మాయి నాతో పాటు ఉంది, నేను మా ఆవిడ ఇక్కడే ఉంటున్నాం. మా ఆవిడ వాళ్ళది వెంకటగిరి. శ్రీనగర్లో ఉన్నప్పుడు పెళ్లి కుదిరింది. వాళ్ళు అసలు ఇవ్వాలనుకోలేదు. ఇది ఏంది అసలు నిజం చెప్తారు, ఆర్మీ వాళ్ళంటే పెళ్ళి అమ్మాయిని ఎవరు అనేటువంటి మాట కూడా మనం చూసాం కదా, సినిమాలో చూసాం కదా. ఆర్మీ అనగానే ఒకటి, మిలిటరీ అనగానే ఆర్మీ అని కదా, మిలిటరీ అనగానే ఫస్ట్ ఒకటి పిల్లనివ్వరు. పిల్లని ఇచ్చిన తర్వాత వాళ్ళని నమ్మించడం, వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళతో రిలేషన్ అంటే సెలవు అడిగినప్పుడు సెలవు ఇవ్వరు కదా. అందుకని మీరు చూసుంటారు మిలిటరీలో దాదాపు సర్వింగ్ చేసే వాళ్ళల్లో 30% వాళ్ళ ఫ్యామిలీస్ ఒక చోటే ఉంచేసి తిరుగుతుంటారు. ఎందుకంటే అక్కడ స్కూల్స్ ఉండవు, ఇళ్ళు ఉండవు. ఇప్పుడు ఈరోజు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ప్రతిసారి మనం మిలిటరీ స్టేషన్స్ మారుస్తూ ఉంటాం, ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ మారుస్తుంటాం. నేవీ షిప్ ఈ రోజు ఉన్న చోట రేపు ఉండదు. సో అక్కడ స్కూల్ కట్టలేం కదా. సిటీస్ ఎంత డెవలప్ అయినా కానీ, ఇండియా ఎంత డెవలప్ అయినా కానీ, నేనున్న చోట స్కూల్ పెట్టమంటే కుదరదు కదా. స్కూల్ ఉన్న చోట నేను వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ 30-40% ఫ్యామిలీస్ ఒక చోటే ఉండిపోతారు. ఎందుకంటే పిల్లల చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. తర్వాత ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళే కొద్దీ స్ట్రెస్ వల్ల బీపీలు, షుగర్లు, మిగతా అన్ని రకాలమైన శారీరక సమస్యలు వచ్చేస్తాయి. ఫ్యామిలీస్తో డిస్టెన్స్ పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళ పుట్టినరోజులకు మనం వెళ్ళాం, ఇంట్లో ఏదన్నా చెడ్డ జరిగితే దానికి మనం వెళ్ళాం, పెళ్ళిళ్ళకి మనం వెళ్ళాం. సో మన ఇంటికి వాళ్ళు ఎలా వస్తారు? సో రిలేషన్స్ కట్ ఆఫ్ అయిపోతాయి. సంవత్సరానికి ఒకసారి నువ్వు సెలవుకి వస్తాను, నేను వచ్చినప్పుడు మీరు అందరూ నన్ను కలవాలంటే కుదరదు కదా. అందరూ కలిసి, కుటుంబం అంటే ఏంది, వసుదైవ కుటుంబం, మనలో మనం కలుస్తూ ఉండాలి కదా. అది మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్లో, 28 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో 15-20% ఫ్యామిలీస్ చాలా ఎఫెక్టెడ్. ఆల్మోస్ట్ 7-8% డివోర్స్ దాకా వెళ్ళిపోతాయి. పిల్లల్ని చూసుకోలేము, ఆ బాధ ఉండిపోతుంది మనుషుల్లో. బట్ అంటాం కదా మనం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మిలిటరీలో పనిచేస్తూ వాళ్ళ పిల్లలు ఏమంటారు, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ మిలిటరీకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో పాజిటివ్సే ఎక్కువ నెగిటివ్స్ కన్నా. అంటే మేడం గారి చిట్టి కోసం మీరు ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి? ఇప్పుడంటే ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుకుంటాం. అప్పుడు 99లో లెటర్లే కదా. లెటర్లో రాస్తుంటే మంచి ప్రశ్న అడిగారు నాకు. నేను మోస్ట్ మెమరబుల్ లెటర్ మేడం గారు మీకు రాసింది ఏదైనా? యాక్చువల్గా 98లో మాది ఎంగేజ్మెంట్ అయింది, 2000లో పెళ్ళయింది. ఆల్మోస్ట్ 2 years కోర్ట్షిప్ జరిగింది మాది. సో అంటే వీడు నిజమా కాదా, అబద్ధమా, సో ఆ లెటర్లలోనే ఒకరినొకరు మేము షేర్ చేసుకునేవాళ్ళం. కార్గిల్ జరుగుతుంది, సో అక్కడ నుంచి మేము పంపించే ప్రతి లెటర్ సెన్సర్ అవుతుంది, వచ్చే లెటర్ ప్రతి ఒక్కటి సెన్సర్ అవుతుంది. సో నేనేం చెప్పేవాడిని కాదు. పెళ్ళి అయిన తర్వాత పెళ్లి సందర్భంగా చెప్తే మనం రాసే ప్రతి లెటర్ సెన్సర్ అయ్యి బయటకు వస్తుంది. అవును, వాళ్ళు చదువుతారు. ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటకు వస్తుంది? అస్సలు ఇవ్వకూడదు, అస్సలు ఇవ్వకూడదు.
సో తను చెప్పేది వెంకటగిరిలో ఎలా ఉన్నారు తను అప్పుడు టీచర్ ఉద్యోగం మ్యాథ్స్ చేసింది, ఎంఎస్సి మ్యాథ్స్. సో తన జాబ్ మేడం గారిది వెంకటగిరి. వెంకటగిరి. ఓకే ఓకే. వాళ్ళ ఇంటి పేరు రావినూతల, మా ఇంటి పేరు వల్లూరు. సో వాళ్ళ సైడ్ అంతా టీచర్స్ ఫ్యామిలీ, వాళ్ళు మొత్తం టీచర్స్ ఫ్యామిలీ. తను టీచర్, నేను ఒక్కడే అవుట్ సైడ్. మామూలుగా టీచర్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. నేను ఒక్కడే అవుట్ సైడ్. దేశభక్తి ఎక్కువ అనుకుంటా. దేశభక్తి ఎక్కువ. సో అందరి దయ వల్ల ఈ రోజు వరకు నిలబెట్టుకున్నాం, అందరం కలిసే ఉంటున్నాం, హ్యాపీగా బయటకు వచ్చేసాం. వన్ ఆఫ్ ద రీజన్ నేను బయటకు రావడానికి కూడా ఇదే కారణం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. పిఎస్ఎస్ అంటాం మేము, ప్రిమెచ్యూర్ సపరేషన్ ఆఫ్ సర్వీస్ అని. మీ భాషలో చెప్పాలంటే విఆర్ఎస్, వాలంటరీ రిటైర్మెంట్. సో మొత్తంగా తీసుకుంటే ఇంకా ఒకసారి యుద్ధానికి వెళ్ళడానికి మొత్తం ప్రిపేర్ అయిపోయారు, సడన్గా యుద్ధం ఆపాలి అనేటువంటి మెసేజ్ వచ్చింది, అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? కార్గిల్ టైంలో అప్పుడు డిఫెన్స్ మినిస్టర్, అప్పుడు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అక్కడికి వచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళతో మీటింగ్లు జరిగాయి. ఎందుకంటే అక్కడ విమానాలకు సెక్యూరిటీ చూడడం, నేను అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్లో ఉన్నాను, విమానాలకు గార్డ్స్ చూడడం, విమానాలు చూడడం. సో ఎవరెవరు విమానాలు వస్తున్నాయి, ఎవరెవరు దిగుతున్నారో తెలిసిపోతుంది. చర్చలు జరుగుతూ ఉండేవి చాలా సీరియస్గా. అంటే ఈరోజు యుద్ధ భూమిలో కండిషన్ ఏంటి, ఈరోజు ఎన్ని విమానాలు పంపించాలి, ఎన్ని విమానాలు పంపించకూడదు, ఇంకా ఎక్కువగా స్టాఫ్ కావాలి, అంటే అందరు కింద నుంచి రావాలి కదా, ఇండియా నుంచే రావాలి అందరూ. కాశ్మీర్ నుంచి అక్కడ ఉన్న ట్రూప్స్ అన్నీ అక్కడ అయిపోయినాయి. సో గ్వాలియర్ నుంచి తీసుకెళ్ళాలి, లేకపోతే చెన్నై నుంచి తీసుకెళ్ళాలి, ఆ విమానాలన్నీ అక్కడ ల్యాండ్ అవ్వాలి. ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం. ప్లస్ అప్పట్లో ఎన్డీటీవీ, బర్ఖాదత్ వీళ్ళందరూ విలేకరులు కూడా వచ్చి అక్కడ ల్యాండ్ అయ్యేవాళ్ళు, వాళ్ళంతా కౌంటర్ చేసేవాళ్ళు. సో ఆ చిన్న వయసులో చాలా చాలా చూడడానికి తెలిసేది. ఉన్నట్టుండి యుద్ధం మనం గెలిచేయబోతున్నాం. మన సైడ్ యునైటెడ్ నేషన్స్ నుంచి, అమెరికా నుంచి కూడా ప్రెషర్ వచ్చేది. సో మీరు కొంచెం తగ్గించండి, ఎందుకంటే మా మిరాజ్ విమానాలు వాళ్ళని ధ్వంసపారాయణం చేసేసి వాళ్ళు అసలు ఊహించలేదు. కార్గిల్ వార్లో మరో విషయం ఏంటంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేయలేదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అప్పుడు ప్రధానమంత్రి ఏం చెప్పారంటే, మీరు బోర్డర్ దాగడానికి వెళ్ళలేదు. ఊహించండి, ఒక విమానం అంత స్పీడ్లో వెళ్తుందంటే దాన్ని మ్యాక్స్ స్పీడ్ అంటారు. మ్యాక్స్ స్పీడ్ అంటే సౌండ్కి ఎంత ఉంటుంది సార్ మ్యాక్స్ స్పీడ్? ఎంత మీరు 200, 300, 400 km/h అంటే పర్ సెకండ్కి 50-60. నువ్వు బౌండరీ దాటద్దు అంటే నేను టర్న్ అరౌండ్ ఎప్పుడు చేయాలి, బాంబులు ఎప్పుడు వేయాలి? కానీ మన పైలట్స్ ఎంత గొప్పగా చేశారంటే, కార్గిల్ హైట్స్లో ఆ కొండల్లో ఫ్యూల్ ఎత్తుకొని విమానం ఎక్కలేదు. కింద నుంచి అయితే ఎక్కచ్చు, కింద నుంచి ఫుల్ ట్యాంక్తో ఎక్కచ్చు. పైకి పోయే కొద్దీ ట్యాంక్ తగ్గించాలి. మీరు ట్యాంక్లో ఫ్యూల్ పెట్టుకుంటారా, బాంబులు పెట్టుకుంటారో తెలియదు. పైకి వెళ్ళిన తర్వాత దాన్ని ఇలా ల్యాండ్ అయ్యి విధులు చేసి మళ్ళీ పైకి పోవాలి. ఇంకేంది పైకి పోయేది 17,000 feetలో. హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్గా ఇప్పటికే వరల్డ్ రికార్డ్ మందే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్దే, మిరాజ్దే. అక్కడ బాంబులు వేసినప్పుడు అక్కడి నుంచి ప్రెషర్ వచ్చింది, కొంచెం మీరు ప్రెషర్ తగ్గించండి. అక్కడ డిఫెన్స్ మినిస్టర్ వచ్చేవాడు, మా ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేవాడు. అప్పుడు నిర్ణయాలు జరిగేవి. మాకు అవన్నీ చెప్పేవాళ్ళు కాదు. మాకేం చెప్పారంటే, మీరు డ్యూటీలు మీరు చేస్తుండేది, మేము చాలా చిన్న కదా, ఆర్డర్ ఆఫ్ మెరిట్లో చాలా తక్కువలో వస్తాం, ఈ వార్ గేమ్స్ అన్నీ చెప్పరు. కానీ మాకు తెలిసేది, పైకి ట్రూప్ రీఎన్ఫోర్స్మెంట్స్ అంటాం కదా, దాంట్లో తేడా కనిపించేది. ఇంకోటి ఏం జరిగిందంటే, కార్గిల్ యుద్ధం అయిపోయిన తర్వాత టెర్రరిస్ట్ అటాక్ జరిగింది శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మీద. శ్రీనగర్ ఎయిర్పోర్టు మా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పక్కనే, జస్ట్ ఒక ఫెన్సింగ్ తేడా. వాళ్ళు మిలిటరీ యూనిఫామ్స్లో టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేశారు. అప్పట్లో ఐ థింక్ సిఆర్పిఎఫ్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని సేఫ్ గార్డ్ చేస్తుండేది. ఇప్పుడు మీరు ఊహించండి, జీవితంలో మొట్టమొదటిసారి షేవ్ చేయని వాడు ఎవడో ఒకసారి షేవ్ చేస్తే ఒక గ్రీన్ టించ్ వస్తుంది. వాళ్ళు చూడంగానే తెలిసిపోయింది వీడు ఎప్పుడో లైఫ్లో ఫస్ట్ టైం షేవ్ చేశాడు, లేకపోతే మొత్తం రెగ్యులర్గా చేసేవాడు తెలిసిపోతుంది. సో వాళ్ళు మంచి 6 feet వాళ్ళు హిందీలో మాట్లాడి ట్రై చేస్తుంటే ఉర్దూ యాక్సెంట్ తెలిసిపోతుంది. సో వీళ్ళు కాశ్మీర్ వాళ్ళు కాదు, అటు సైడ్ పస్తూన్ అంటారు, వీళ్ళు పస్తూన్ వాళ్ళు అని తెలిసిపోయింది. 45 minutes ఫైరింగ్ జరిగిందండి. నేను అప్పటి సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నాను, చాలా చిన్న నేను, నా దగ్గర ఇన్సాస్ రైఫిల్ ఉండింది. మేము ఓన్లీ సేఫ్ గార్డ్ చేస్తున్నాం, బీఎస్ఎఫ్ వాళ్ళంతా లైనప్ అయింది. 45 minutesలో చాలా యుద్ధం జరిగింది. ఒకతను దగ్గరగా వచ్చి మా గేట్ దగ్గరికి, మేము ఉన్న చోటుకే, బచాలో బచాలో మే ఆప్కా ఆద్మీ అందరూ అనేదో అన్నాడు. వాళ్ళ దగ్గర AK-47s ఉన్నాయి పెద్దవి, మా దగ్గర మా గన్ పేరు MMG అనేవాళ్ళు, మెషిన్ గన్ అని, మోటార్ మెషిన్ గన్. ఈ లోపలే సిఆర్పిఎఫ్ వచ్చి అతను చంపేశారు. కళ్ళ ముందే విలవిల కొట్టుకొని అతను చనిపోయాడు. అప్పుడు ఆర్డర్స్ వచ్చాయి, నో ఫైరింగ్, స్టాప్ అని. మేము ఎలా ఫైరింగ్ చేయకూడదు, మేము జస్ట్ వాచ్ చేస్తున్నాం, అంత రెడీగా ఉంది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి,
వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోతున్నా కానీ వాళ్ళు ఆ బ్యాటిల్ ఆ 45 నిమిషాలు 1 అవర్ ఎలా ఉండిందంటే జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. ఆ క్షణంలో ఆ ఫైరింగ్ చేసి అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే అతని దగ్గర వాకీ టాకీ ఉండదు. సైన్ లాంగ్వేజ్ వాడాలి. సైన్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి 3 నెలలకి ప్రాక్టీస్ చేయాలి. చచ్చి బతికి రావడం అంటే గొప్పే. రైట్ సార్ మొత్తం మాట్లాడుకున్నాం కానీ అయితే మెడల్స్ ఒకటి చెప్పారు మీరు కార్గిల్ అని, తర్వాత చెప్పారు ఈ పక్క మళ్ళీ ఒక 2 మెడల్స్ ఉన్నాయి. సో ప్రతి సైనికుడికి గౌరవాన్ని వారు చేసినటువంటి గొప్ప పోరాటాలని గుర్తు చేసేటువంటి ఈ మెడల్స్ గురించి ఒకసారి చిన్నగా చెప్పాలంటే అంటే అందరికీ అర్థమయ్యే భాషలో మన జేబులో పర్సంటేజ్ చేయి పెట్టుకుంటే ఎలా అంత ఒక గుండె నిబ్బరంగా ఉంటుంది, కొంచెం ధైర్యంగా ఉంటుంది, కొంచెం ఎంత గర్వంగా ఉంటుందో ఈ మెడల్స్ సోల్జర్ అనే వాడికి జీవితంతో సమానం, వాడి బాడీతో పాటు సమానం, ఒక శరీరంతో పాటు సమానంగా ఉంది. యూనిఫామ్ అంటే ఇది చూసారు కదా, ఒళ్ళు పులకరిస్తుంది. ఇది దీన్ని మెడల్స్ అంటారు. అంటే ఇక్కడి నుంచి మొదలు పెడతాం, ఇక్కడి నుంచి ఇక్కడ పెరుగుతూ పోతుంది అనమాట. ఇది 7 years మెడల్ అనేది, 9 years మెడల్ ఉంది, 20 years మెడల్ ఉంది. ఇది లాంగ్ సర్వీస్ మెడల్ గ్రీన్లో ఉండేది. ఆ తర్వాత మరుస్థలం అంటారు. మరుస్థలం అంటే ఏంది? శ్మశానం. మరుస్థలం లాంటి ప్రదేశాల్లో చేశారు అని చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, వాటిని అనకూడదు, మనం పేర్లు చెప్పను నేను, అంత కష్టంగా ఉంటుందని. తర్వాత యుద్ధం, అస్సాం యుద్ధం. తర్వాత భారతదేశానికి 50 ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మీరేం వెలగబెట్టారు అంటే అది ఎయిర్ ఫోర్స్లో ఉన్నాను, నేను పనిచేశాను. తర్వాత కార్గిల్ యుద్ధంలో ఎయిర్ ఫోర్స్లో, మిలిటరీలో, నేవీలో ఉన్న వాళ్ళందరికీ కార్గిల్ మెడల్ ఇస్తారు. యుద్ధంలో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే స్టార్. అంటే బతికి రావడం అనేది గొప్పతనం. చాలా చిన్న పాత్ర, ఉడతా భక్తిగా, కానీ దీన్ని స్టార్ అంటారు. ఈ స్టార్ ఉన్నవాళ్ళు అంత పాతకాలంలో విక్టోరియా క్రాస్ అనేవాళ్ళు. నెల్లూరులో ఉన్న అతి కొద్ది మందిలో మేబీ ఐ డోంట్ నో, ఎందుకంటే అందరూ మెట్రోస్లో సెటిల్ అయిపోతారు కదా. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. ఇవి ఏంటంటే ఇప్పుడు అప్పట్లో సిడిఎస్ అని ఇప్పుడు కొత్తగా పెట్టారు. అప్పట్లో కార్గిల్ వార్ జరిగినప్పుడు కార్గిల్ రివ్యూ కమిటీలో చెప్పిన మొట్టమొదటిది ఏంటంటే సిడిఎస్ పెట్టండి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పెట్టండి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తరఫున నాకు దొరికిన మెడల్ ఇది. అంటే పోలీస్ మెడల్స్ అంటారు కదా రాష్ట్రపతి తరఫు నుంచి. ఇది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిపి ఒక కమాండ్ ఉంది. ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్నారు, విడివిడిగా ఉండాలి, అందరు కలిసి సిడిఎస్ కింద రావాలని. విమానాలన్నీ ఎయిర్ ఫోర్స్ కింద ఉంటాయి, షిప్పులన్నీ నేవీ కింద ఉంటాయి, ఆర్మీకి అలా కాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడన్నా యుద్ధం జరిగితే అందరూ ఒకరి కింద వస్తారు. అది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. ఈ 2 కూడా నేను ఢిల్లీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన పాలం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. 3.5 ఏళ్ళు పనిచేశాను. అప్పుడు వీటిలో ఏమంటే ఆన్ ద స్పాట్ ఇచ్చేశారు వాళ్ళు. వీడియో బాగున్నాడు, మంచిగా పనిచేస్తున్నాడు. జనరల్గా ఏం చేయాలి, దానికి అప్లై చేయాలి. సంబడి మీ సీనియర్ మిమ్మల్ని చెప్పించాలి, వీడు బాగా కష్టపడుతున్నాడు అని. ఈ 2 కూడా నా అదృష్టం ఏంటంటే ఆన్ ద స్పాట్. రైట్ సార్. ఇంకా 2 క్యాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ క్యాప్స్ ఇది పీ క్యాప్ అంటారు సార్. ఇది సెరిమోనియల్ అకేషన్స్కి గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం వేసుకునే క్యాప్. ఇది రెగ్యులర్గా మేము ఆఫీస్లో వెళ్ళేటప్పుడు మా భాషలో మేము దీన్ని సైడ్ క్యాప్ అంటాం, డైలీ వేర్ క్యాప్ అంటాం దీన్ని. ఇది మా ఎయిర్ ఫోర్స్కి, ఇది ఎయిర్ ఫోర్స్ ఎంబ్లమ్. అంటే ఇది విశ్రాంత ఉద్యోగులు వేసుకుంటారా, లేకపోతే ఆన్ డ్యూటీలో ఉండేవాళ్ళు మీరు? అంటే విశ్రాంత ఉద్యోగులకి ఆఫీసర్లు వేసుకోవచ్చు. విశ్రాంత ఉద్యోగులు ఆఫీసర్స్ వేసుకోవచ్చు. ఓకే. ఎయిర్మెన్కి, సేలర్స్ కూడా వేసుకోవచ్చు. వాళ్ళకి వేరే రకం క్యాప్లు ఉంటాయి. ఇది ఉంది అంటే అధికారి అని అర్థం. ఓకే. దీన్ని బట్టి తెలుస్తుంది. ఇది లేదు అంటే మిగతా వాళ్ళు వేసుకోవచ్చు. దీంట్లో కూడా అలాగే అనమాట. ఇది 3 సింహాలు మా ఎయిర్ ఫోర్స్ గుర్తు. ఈ బ్రైడ్ అంటాం, గోల్డ్ బ్రైడ్ అని, గోల్డ్ సిల్వర్ బ్రైడ్. ఇది ఎయిర్ ఫోర్స్లో నా చిట్ట చివరి మధుర స్మృతి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బీదర్లో లాస్ట్గా నేను రిటైర్ అయ్యాను. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అంటే నేను చెప్పాను కదా, పీటీకి వెళ్తాం, గేమ్స్కి వెళ్తాం, లేకపోతే డ్రైవింగ్కి వెళ్తాం, తర్వాత షూటింగ్ ప్రాక్టీస్కి వెళ్తాం. అప్పుడు వేసుకునే క్యాప్. గన్లు అవి పడకుండా, బుల్లెట్స్ అవి పడకుండా ఇలా పెట్టుకుంటే గన్ ఫైర్ చేసేటప్పుడు సేవ్ చేసుకోవాలి కదా, అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ప్లస్ మిగతా క్యాజువల్ మూమెంట్స్కి కూడా ఈ క్యాప్ని వాడతారు. సో ఇది స్పెషల్ క్యాప్ అయితే మనం జనరల్ క్యాప్ కాదు. సో ఆర్మీలో కానీ మిలిటరీలో కానీ పనిచేస్తే, మిలిటరీలో జనరల్గా పనిచేస్తే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు,
కొద్దిగా పొగరుగా ఉంటారని మనం చాలా సినిమాలు చూస్తుంటాం. మనం ఉంది నా పేరు సూర్య కావచ్చు, మేజర్ చంద్రకాంత్, ఇట్లా ఏ సినిమాలు చూసినా కూడా మిలిటరీ వాళ్ళకి కొంచెం మిగతా వాళ్ళతో చేస్తే ఒక పవరు, ఒక పొగరు, ఒక ఇది ఉంటుందని. కరెక్ట్ అన్నది చాలా కరెక్ట్ సార్. ఎందుకంటే అది లేకపోతే మేము బతకలేం. ఒక సోల్జర్గా, ఒక సైనికుడిగా ఆ పొగరు అనేది, లేదా పులుసు అనేది, లేకపోతే అగ్రెసివ్నెస్ అనేది, లేకపోతే గర్వం అనేది, అది లేకపోతే యుద్ధంలో ప్రాణాలు తెలిసి ఎలా కోల్పోతామండి? రేపు చూసుకుంటాను సార్, ఈరోజు ఆఫ్ తీసుకున్నాం, ఆ ఆలోచన రాకూడదు. ఆలోచన రాకుండా అంటే మనిషి గట్టిపడిపోవాలి, రాయిలాగా అయిపోవాలి. రాయిలాగా ఎలా అవుతాడు? ట్రైనింగ్లో అవుతాడు. ట్రైనింగ్లో ఏం చేపిస్తారు? షూటింగ్ ప్రాక్టీస్ చేపిస్తారు, బస్తాలు మోపిస్తారు, పిట్టు అంటారు, క్రీమ్ రోల్స్ చేపిస్తారు. బాడీ ఫిట్ మైండ్. ఫిట్ బాడీ అంటే ఏంది? ఫిజికల్గా సుపీరియర్ స్టేట్లో ఉంటావు. నాకు నొప్పులు కనపడవు, నొప్పులు తెలియవు. రాత్రి పోయి పడుకున్నప్పుడు తెలుస్తుంది. గాయాలైతే నా గాయం అయిపోయింది, గన్ను వదిలేసి వెళ్ళలేను కదా. ఆ గర్వం అనేది, ఆ ఆత్మవిశ్వాసం అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ట్రైనింగ్లో తయారు చేస్తారు ప్రతి ఒక్కరిలో. మరొక విషయం, సైనికులే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా చూస్తూ వాళ్ళ పిల్లలు కూడా, మీరు చూడండి, బయట చూడంగానే తెలిసిపోతుంది ఈ పోలీస్ ఆయన సంతానం లాగా ఉన్నారే, లేదా మిలిటరీ ఆయన సంతానం. ఎందుకంటే ఆ లైఫ్ డిసిప్లిన్ అనేది, లైఫ్ ఈజ్ నాట్ ఈజీ, లైఫ్ జోక్ కాదు కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, దానికి సర్వసన్నద్ధంగా ఉండాలి. మనస్ఫూర్తిగా నవ్వుతూ ప్రాణాలు అర్పించాలి. అంటే ఏంది? దేశం, ప్రాణం తప్ప మిగతావన్నీ మెటీరియల్. అబద్ధాలు చెప్పడం, చాడీలు చెప్పడం, వాడిని వీడిని, నీ కులం ఏంది, వీటికి టైం ఉండదు మాకు, ఎవరికీ ఉండదు. ఏ సైనికుడికి ఉండదు, మాజీ సైనికులకు అంతకన్నా ఉండదు. మీరు చూడండి, సైనికులుగా ఉన్నవారు, మాజీ సైనికులు ఉన్నవాళ్ళు ఆ తర్వాత ఎంతెంత పెద్ద పొజిషన్స్కి వెళ్ళారో చాలామంది ఉన్నారు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ దేనివల్ల? ఆ పౌరుషం వల్ల, ఆ గర్వం వల్ల, ఆ ఆత్మవిశ్వాసం వల్ల. సినిమాల్లో హీరోలకు చూపిస్తుంటారు కదా, వాళ్ళు చాలా, సినిమాలు అనేది చాలా ఆషామాషి వ్యవహారం కాదు, చాలా రీసెర్చ్ జరుగుతుంది. వాళ్ళు కన్సల్టెంట్ని పెట్టుకుంటారు, మిలిటరీ ఆఫీసర్ని. ఇప్పుడు మీరు అన్నారు కదా, అల్లు అర్జున్ సినిమా కానీ మరో సినిమా కానీ, ఒక మిలిటరీలో పనిచేసిన అతన్ని కన్సల్టెంట్గా పెట్టుకొని వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. సో వాళ్ళు చెప్పినవి నేను సులభంగా కొట్టేయడానికి వీల్లేదు. అంత కష్టపడితేనే. మీరు ఊహించండి, మీరు చెప్పారని చెప్పి 20 మంది దూకాలి సార్. మీరు ఫైర్ అనగానే మీ వెనక 40 మంది ఫైర్ చేయాలి. ఎందుకు నమ్ముతారు మిమ్మల్ని? మీరు ఎవరు కనుక కోన్కేస్గా కొట్టంగాడంటే, నువ్వేందా చెప్పేది, నువ్వు నాకన్నా పొట్టుకున్నావు, నేను మాట ఎన్ను, నువ్వు నాకన్నా పొడుకున్నావు, నువ్వు నా కులం కాదంటే ఇంకా అయిపోయింది యుద్ధం. సో అందరిలో కూడా అందరి కోసం ఒకడు, ఒక్కరి కోసం అందరూ. అది సైనికుడైనా. నిజంగానే మీరు చెప్తే గుర్తొస్తుంది, ఇటీవల మనం ఎక్కువగా చూసాము, సోల్జర్ చనిపోయి వాడి నాన్న డెడ్ బాడీ తీసుకొచ్చి ముందు పెట్టుంటే ఆ అమ్మాయి వచ్చి తండ్రి దగ్గర సెల్యూట్ చేసేటువంటి సీన్ అందరినీ కూడా కలిసి వేసింది. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి జనవరి 26కి శౌర్య చక్ర, కీర్తి చక్ర, దాన్ని ఏమంటారంటే గ్యాలంటరీ అంటారు. గ్యాలంటరీ అంటే ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎనిమీ. నాన్ గ్యాలంటరీ అంటే ట్రైనింగ్ పర్పస్ కోసం, యుద్ధం కోసం. ఆ ఫ్యామిలీస్, ఆ పిల్లలకి అణువు కణకణం నూరిపోస్తాం. ఎందుకంటే బతకాలి మనం. ఎవరి కోసం బతుకుతున్నాం? దేశం కోసం. దేశం అంటే ఏంది? మన వాళ్ళు చెప్పిన గురజాడుగా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. ఇక్కడున్న వాళ్ళందరూ ట్యాక్సులు కట్టి జీతాలు ఇస్తే వాళ్ళని పోషిస్తున్నారు సార్. సైనికులకి జీతాలు ఇస్తున్నారా? బాగా మేపుతున్నారా? ఆ ఆలోచన మాకు ఎప్పుడూ ఉంటుంది. ఇంతమంది మా కోసం ఉన్నారు, నేనెంత కోన్కేస్గా కానీ వేసేద్దాం, ధైర్యంతో ముందుకు పోతాం. అందుకే నేను చెప్పాను కదా, యునైటెడ్ నేషన్స్ కానీ, అమెరికా కానీ, కెనడా కానీ, నేను చాలా కామన్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాను. వార్ ఎక్సర్సైజ్ అంటాం మేము, ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు. వాళ్ళందరూ అనే మాట ఇది, మీ మిలిటరీ వాళ్ళు చాలా గ్రేట్ అబ్బా, వాళ్ళతో పోల్చుకుంటే మన జీతాలు తక్కువ, వాళ్ళతో పోల్చుకుంటే మన ఫెసిలిటీస్ తక్కువ, అమ్యూనిటీస్ తక్కువ, కానీ ఆ డిసిప్లిను, ఆ లైఫ్, దేశం అంటే పడి చచ్చిపోవడం. విమానం ఉందా, విమానంలో ఫ్లై చేస్తాం, విమానం లేదా నడిచిపోతాం. MiG-20 మీరు ఊహించండి, వింగ్ కమాండర్ అభినందన్ విమానం ఫ్లై చేసిన విమానం ఏంది, అతను పడగొట్టిన విమానం ఏంది? అతను ఫ్లై చేసిన విమానం తర్వాత అతను పడగొట్టిన విమానం 3 జనరేషన్స్ అంటే 30 ఏళ్ళు ఎలా వచ్చింది? వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ విమానం ఇప్పుడు ఊహించండి, మీరు మారుతి కారుతో ఫార్చునర్నో, రోల్స్ రాయిస్నో బీట్ చేస్తాము, లేదా స్కూటర్ని తీసిపోయి మారుతితో ఫైట్ చేస్తాము. ఎలా వచ్చిందంటే ఆ ఆత్మగౌరవం వల్లే, పొగురు వల్లే. పొగురు, ఆ ధైర్యం, ఆ ప్రౌడ్నెస్. ఓకే సార్, మేడం గారి నుంచి కానీ మీ పిల్లల నుంచి కానీ మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్? మీరు చాలా అడిగేస్తున్నారు నన్ను. నా ధైర్యమే వాళ్ళు. అసలు వాళ్ళు లేకపోతే
మీ ముందు కూర్చొని ఎన్నైనా పెద్ద పెద్ద మాటలు చెప్పగలను. మా భార్య పిల్లలు ఆ సపోర్ట్ ఇవ్వకపోతే ఇంపాసిబుల్ ఈజ్ ది వర్డ్. ఎందుకంటే నేను చెప్పాను కదా, శ్రీనగర్లో ఆ అటాక్ జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు అన్నం తింటూ మెసేజ్ వచ్చింది, మోటరోలాలో మెసేజ్ వచ్చింది, గన్ వేసేసుకున్నాను, బుల్లెట్ ప్రూఫ్ వేసుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలప్పుడు. పక్క రోజు ఉదయం 5 గంటలకు వచ్చాను. అప్పుడే జస్ట్ పెళ్ళయింది, మార్చిలో పెళ్ళయింది మాకు. 2 నెలల 3 నెలల తర్వాత ఇది జరిగింది. మీరు ఊహించండి, తనకు అప్పటికి హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, కానీ ప్రాక్టీస్ లేదు కదా. నెల్లూరులో వెంకటగిరిలో ప్రాక్టీస్ ఎలా చేస్తాం? సో ఎవరు వచ్చి మాట్లాడినా కానీ తను ఎంత ధైర్యంగా ఉండిందంటే నేను ఆశ్చర్యపోయాను. సో మా భార్య పిల్లలు 90% ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు దెమ్. చాలా విషయాలు చెప్పారంటే నిజంగానే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితులని ఎదుర్కొని ఏ విధంగా వాళ్ళ పోరాటం సాగుతుంది అనునిత్యం ఇది జరుగుతూనే ఉంటుంది. మనం ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ, సార్ అన్నారు బాధేస్తుంది, మతాలు కులాలు ఇటువంటి ఏమి అక్కడ ఉండవు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ అలవాటు అవుతాయని. సో అట్లా ఏమీ లేకుండా వాళ్ళందరూ కలిసి దేశం కోసం యుద్ధం చేస్తూ ఉంటే మనం చేస్తున్నది కరెక్ట్నా? ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనలోని దేశభక్తిని చాటారంటే మనమంతా ఒక్కటిగా ఉండాలి. ఒక్కటిగా ఉండి ఈ దేశాన్ని మనం శత్రు దేశాల నుంచి కాపాడుకోవాలంటే మనందరం కూడా ఒకటిగా ఉండడమే దీనికి ఇది. అదేవిధంగా మన సైనికులను గౌరవిస్తూ వాళ్ళు చేసేటువంటి సేవలను స్మరించుకుంటూ, వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ, వాళ్ళు చేసేటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలి. నిజంగా సార్ చాలా ధన్యవాదాలు ఈరోజు మా స్టూడియోకి వచ్చి. అసలు ఒక రకంగా చూస్తే మీరు మాట్లాడుతుంటే యుద్ధరంగంలో మేమే కూర్చొని వింటూ ఉన్నామా, అక్కడ జరిగేటువంటి విషయాలు మాకు కళ్ళకు కట్టినట్టు మీరు చూపించారు. నిజంగా చాలా ధన్యవాదాలు సార్ ఈరోజు మాకు స్టూడియోకి వచ్చి చాలా విషయాలు పంచుకున్నాను.